తెలంగాణ గడ్డ గురించి మాట్లాడినప్పుడు ఎన్నో పోరాటాలు, ఎందరో వీరులు మనకు గుర్తుకొస్తారు. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం రాణులుగా పోరాటమే కాదు, తమ ప్రజల హృదయాల్లో దేవతలుగా నిలిచిపోయిన ఇద్దరు తల్లీకూతుర్ల తిరుగుబాటు కథ. 2 కోట్లు ఊహించండి, 2 కోట్ల మంది ప్రజలు. ఇదేదో ఒక పెద్ద నగర జనాభా కాదు. కేవలం ఒక పండుగ కోసం తెలంగాణలోనే ఒక చిన్న అటలి ప్రాంతానికి తరలివచ్చే భక్తుల సంఖ్య. మన దేశంలో కుంభమేళా తర్వాత ఇంత పెద్ద జనసమూహం ఒక్కచోట చేరేది ఇక్కడే. ఇంతమందిని ఆకర్షిస్తున్న ఆ శక్తి ఏంటి? అసలా వేడుక వెనుక ఉన్న కథేంటి? వాళ్లని ఆరాధించడం వెనుక ఉన్నది కేవలం భక్తి మాత్రమే కాదు, అది స్వేచ్ఛ, న్యాయం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక చారిత్రక పోరాటానికి ప్రజలిచ్చే గౌరవం. ఆ వీరగాథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ మనల్ని కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకొడుతుంది. దట్టవైన అడవులతో నిండిన మేడారం ప్రాంతంలో 13వ శతాబ్దంలో ఈ అద్భుతమైన కథ మొదలైంది. అప్పట్లో వేట కోసం అడవిలోకి వెళ్లిన ఒక కోయదరకు ఊహించనే ఒక దృశ్యం కనిపించింది. భయంకరమైన పులుల మధ్య ఒక చిన్న పాప ఏమాత్రం భయం లేకుండా ఆడుకుంటోంది. అంతేకాదు, ఆమె శరీరం చుట్టూ ఒక దైవికమైన వెలుగు ప్రకాశిస్తోంది. ఆశ్చర్యపోయిన అతను ఆ పాప దేవుడిచ్చిన బిడ్డ అని భావించి తన గూడెంకు తీసుకెళ్లాడు. గూడెంలోని పెద్దలు ఆ పాపలో ఏదో దైవశక్తి ఉందని గ్రహించారు. అందుకే ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. అంటే మహాశక్తివంతురాలు అని అర్థం. ఆ పేరే ఆమె భవిష్యత్తుకు నాంది పలికింది. కాలం గడిచింది. సమ్మక్క పెరిగి పెద్దయింది. ఆమెలోని అసాధారణమైన తెలివి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఆ ప్రాంతాన్ని పరిపాలించే కోయనాయకుడు పగిడిద్దరాజుతో ఆమెకు వివాహం జరిగింది. వారికి సారక్క, నాగులమ్మ అనే 2 కూతుర్లు, జంపన్న అనే కొడుకు పుట్టారు. ఈ కుటుంబం అక్కడి గిరిజన ప్రజలందరికీ అండగా, ఆదర్శంగా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు పగిడిద్దరాజు మరణించాడు. ఆ తర్వాత పాలనా బాధ్యతలన్నీ సమ్మక్కే స్వీకరించింది. ఆమె పాలనలో ఆ ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా, శాంతియుతంగా ఉన్నారు. అది నిజంగా ఒక స్వర్ణయుగంలా ఉండేది. కాని ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. అదే సమయంలో ఓరుగల్లును రాజధానిగా పాలించిన కాకతీయ సామ్రాజ్యం తమ రాజ్యాన్ని విస్తరించుకుంటూ వస్తోంది. వాళ్ల కన్ను ఇప్పుడు ఈ అటవీ ప్రాంతాల మీద పడింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు ఆదివాసీలు, వాళ్లకు ప్రకృతితో కలిసి బతకటం, స్వేచ్ఛగా బతకటం తప్ప ఏం తెలీదు. పన్నులు కట్టడమనే ఆలోచనే వాళ్లకు లేదు. మరోవైపు కాకతీయ పాలకులు, వాళ్ల దృష్టి అంతా సామ్రాజ్య విస్తరణ, పన్నుల వసూలుమీదే ఉంది. ఈ 2 విభిన్న ప్రపంచాల మధ్య ఘర్షణ తప్పలేదు. సమ్మక్క శాంతియుతంగా మాట్లాడటానికి చాలా ప్రయత్నించింది. మేం అడవి బిడ్డలం, పన్నులు కట్టలేం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని వేడుకుంది. కాని కాకతీయ అధికారులు వినలేదు. అహంకారంతో పన్నుల పేరు చెప్పి వాళ్ల ఊళ్లమీద పడి దోచుకోవడం, హింసించటం మొదలుపెట్టారు. రోజురోజుకి ఈ అరాచకాలు ఎక్కువయ్యేసరికి సమ్మక్క సహనం నశించింది. ఇక లాభం లేదని, తన ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడాల్సిందే అని ఆమె నిర్ణయించుకుంది. ప్రజలందరినీ ఒకచోట చేర్చి ఆమె గర్జించింది. ఈ భూమి మనది, ఈ అడవి మనది. ఇక మనం బానిసలుగా బతకలేం. మనం పోరాడాలి లేదా చావాలి. ఇంతకు మించి మనకు మరో దారి లేదు. ఆ ఒక్క పిలుపు చాలు. అడవి మొత్తం ఒక్కటైంది. కోయ, కొండారెడ్డి, లంబాడి ఇలా అన్ని గిరిజన తెగులు ఏకమయ్యాయి. రాణి సమ్మక్క నాయకత్వంలో ఆమె పిల్లలైన జంపన్న, సారక్క సేనాధిపతులుగా ఒక పెద్ద సైన్యం తయారైంది. ఇక మొదలైంది అసలు పోరాటం. ఇది కేవలం అధికారం కోసం జరిగిన యుద్ధం కాదు, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం జరిగిన ఒక మహాసంగ్రామం. మేడారం దగ్గర యుద్ధం చాలా భీకరంగా జరిగింది. ముందుగా సమ్మక్క కొడుకు జంపన్న చాలా వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలాడు. అన్నయ్య చావును చూసి సారక్క తట్టుకోలేకపోయింది. కోపంతో శత్రు సైన్యంలోకి దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడి అక్కడే ఉన్న వాగులో పడి అదృశ్యమైపోయింది. ఆమె రక్తంతో ఆ వాగంతా ఎర్రగా మారిపోయింది. కళ్లముందే కొడుకు, కూతురు నేలకొరిగిన సమ్మక్క వెనకడుగు వెయ్యలేదు. చివరి శ్వాస వరకు సింహంలా పోరాడింది. చివరకు తీవ్ర గాయాలతో అక్కడికి దగ్గర్లో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి మాయమైపోయింది. కాని వెళ్లే ముందు తన ప్రజలకు ఒక మాట ఇచ్చింది. నేను మిమ్మల్ని వదిలి వెళ్లట్లేదు. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.
మీరు కష్టాల్లో నన్ను తలుచుకుంటే చాలు, నేను వస్తాను, మీ బాధలు తీరుస్తాను. చూడండి, యుద్ధంలో గెలిచింది కాకతీయ సైన్యమే కావచ్చు, కాని ప్రజల మనసుల్లో గెలిచింది సమ్మక్క సారక్క. వాళ్ళు చనిపోలేదని, తమను కాపాడటానికి దేవతలుగా మారారని ప్రజలు బలంగా నమ్మారు. ఆ నమ్మకమే ఇవ్వాటికీ వాళ్లను బతికిస్తోంది. ప్రజల ఆ నమ్మకం, వారి ఆరాధనే కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. ఇప్పుడు ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ. చెప్పాలంటే కుంభమేళా తర్వాత అత్యధిక జనం హాజరయ్యేది ఇక్కడికే. ఈ జాతరలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలుంటాయి. భక్తులు బంగారం పేరుతో తమ బరువుకు సమానమైన బెల్లాన్ని మొక్కుగా చెల్లిస్తారు. దేవతలు అదృశ్యమైన పవిత్ర కొండల్నెక్కుతారు. సారక్క కలిసిపోయిన ఆ వాగులో పవిత్ర స్నానాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ల త్యాగానికి చెల్లించే నివాళి. కాబట్టి మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సమ్మక్క సారక్కలు కేవలం దేవతలు మాత్రమే కాదు, వాళ్ళు స్త్రీ శక్తికి, న్యాయం కోసం చేసే పోరాటానికి, అణిచివేతను ఎదిరించే ధైర్యానికి ప్రతీకలు. వాళ్ల కథ ఆదివాసీల ఆత్మగౌరవానికి ఒక పెద్ద చిహ్నం. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. సమ్మక్క సారక్కల శరీరాలను శత్రువులు ఓడించి ఉండొచ్చు, కాని వాళ్ళు ప్రజల హృదయాల్లో వెలిగించిన ఆ న్యాయమనే స్ఫూర్తిని, ఆ వారసత్వాన్నే ఎవరైనా ఎప్పుడైనా ఓడించగలరా? బహుశా వాళ్ల కథే దానికి సమాధానం.